నిరంజన్ నేను కాలేజీలో కలిసి చదువుకునేవాళ్ళం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. నిరంజన్ ఆలోచించే విధానం, తన పద్ధతులు, సమాజాన్ని ఎదిరించి పోరాడే తన ధైర్యం, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టంగా ఉండేవి. మేమిద్దరం వేరువేరు జాతులకు చెందిన వాళ్ళం. కానీ ఈ విషయం గురించి నిరంజన్కి ఎప్పుడూ ఇబ్బంది ఉండేది కాదు. ఆ సింధూరం చెరిపేయ్. లేదు మమ్మీ, ఇది నా ప్రేమ రంగు. ఇది ఎప్పటికీ గంగ నుదుటన అలాగే ఉంటుంది. ఈరోజు వెలవెలబోయిన గంగ జీవితాన్ని నేను రంగులతో నింపేస్తాను. ఎరుపు రంగుతో. నేను మోసం చేశానా? కాస్త నాకు కూడా చెప్పు. నేనేం చేశాను? దేన్ని నువ్వు మోసం అంటున్నావు? చెప్పు, జవాబు చెప్పు. కానీ నిజమైతే అదే కదా. నువ్వు నాకు తోడుగా లేవు కదా, నా దగ్గర లేవు. ఇలాంటి దాని అర్థమేంటి? వాణ్ణి భర్త కదా, వాడి మనసు తెలుసుకుని ప్రవర్తించాలి నువ్వు. ఏమైంది? ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మీరెవరితోనూ మాట్లాడనే లేదు. గదిలో తలుపేసుకుని కూర్చున్నారు. భోజనం కూడా చేయలేదు. ఆకలిగా లేదు, అందుకని ఏమీ తినలేదు. ఇప్పుడు అంతగా ఏమీ జరగలేదు కదా నువ్వు నన్నంతగా ప్రశ్నించటానికి. ఆకలి లేకపోవడం వంక మాత్రమే. ఖచ్చితంగా ఏదో ఉంది. అది మిమ్మల్ని బాధ పెడుతుంది. అలాంటిదేమీ లేదు. నేనసలు నమ్మను. ఖచ్చితంగా ఏదో ఉంది. లేదంటే మీరు ఇలా అందరికీ దూరంగా ఒంటరిగా ఎప్పుడు కూర్చోరు. మీకు ఒకవేళ నాకు చెప్పాలని లేకపోతే. చెప్పాను కదా మాధవి, అలాంటిదే లేదని. నీ దగ్గర నేనేమి దాచను కదా. అడిగేదేదో సూటిగా అడుగు. డొంక తిరుగుడు మాట్లాడేందుకు? నేనేమి డొంక తిరుగుడుగా మాట్లాడటం లేదు. ఇన్నేళ్ల నుండి మీతో కాపురం చేసినా ఇంకా మీ గురించి అర్థం కానట్టే అనిపిస్తుంది. మీ మనసులో మాట ఎప్పుడూ నాతో షేర్ చేసుకోలేదు. మీరే రహస్యం దాస్తున్నారో తెలియడం లేదు. రహస్యమా? ఏం రహస్యం? ఎలాంటి రహస్యం? ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు మాధవి. మౌనంగా ఎందుకున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? మాధవి, కాస్త కిందికెళ్ళు. నేను నా కొడుకుతో మాట్లాడాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.